శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా సమావేశం ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ స్వాగతం. ఈరోజు తెలంగాణ సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు బాట, రైతు ఉద్యమాన్ని ఈరోజు ఆరంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద, సాగునీటి సమస్య, అలాగే రైతులు తమ పంట పొలాలు ఎండిపోవడం, తెలంగాణ రైతాంగం గత 8 సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ రైతులకి గతంలో పక్షపాతిగా ఉందో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రైతు పక్షపాతిగా అని రైతుల వెంట నడవటం కోసం మా నాయకుడు ఈరోజు ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వారితో పాటు అడుగు వేయాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయించి ఖమ్మం జిల్లాకు, వరంగల్ జిల్లాకు, మరిపేడ, డోర్నకల్, మహబూబాదు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాకు తాగునీటికి ఒక సెంటర్గా ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ ఈరోజు చరిత్రలో లేని విధంగా ఒట్టిపోవడం, దాన్ని మేము మా ప్రతినిధి బృందం సందర్శించడం జరిగింది. అదే సందర్భంలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో, నేలకొండపల్లి మండలం అనేటువంటిది ఎప్పుడూ కరువు మండలం కాదు, కానీ ఇప్పుడు అది కరువు మండలంగా మారినటువంటి పరిస్థితి. అక్కడున్న రైతాంగాన్ని మేము ఇప్పుడు నాయకులందరూ కూడా కలిసి వారిని ఓదార్చడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ దిశానిర్దేశానికి అనుగుణంగా ఖమ్మం జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం కూడా, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ మంత్రి గారు, మాజీ శాసనసభ్యులు, ఇతర నాయకులందరం కూడా కలిసికట్టుగా ఖమ్మం జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ముందుంటామని తెలియజేస్తున్నాం. అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించబడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉండి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు, ఈ జిల్లా రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఖమ్మం జిల్లా ప్రజలకి ఇదే కరువు కాలంలో గతంలో తెలంగాణ రాకముందు తన యొక్క సేవా ట్రస్ట్ ద్వారా, నామముత్త సేవా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, ట్యాంకర్ల ద్వారా ఈ జిల్లా ప్రజలకు నీళ్లు అందించినటువంటి వ్యక్తి. ఖమ్మం జిల్లా యొక్క రైతాంగ ప్రయోజనాలు, ఖమ్మం జిల్లా ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో బిల్లు పెడితే మొట్టమొదటి ఓటేసిన వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు నామా నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజు నుంచి వారి ప్రచారాన్ని ఇదే సందర్భంలో స్టార్ట్ చేయటం మేమందరం సంతోషిస్తున్నాం. మా యొక్క ప్రచారాన్ని కూడా ఇక ముందు ఉధృతంగా పాత్రికేయ మిత్రులకు మంచి వార్తలు ఇచ్చే విధంగా మా ప్రచారం కొనసాగుతుందని, మీరు కూడా భవిష్యత్తులో ఎన్నికల ఈ సమరంలో మీ యొక్క సహాయ సహకారాలు అందించారు. ఖమ్మం జిల్లా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ అందరినీ కోరుతున్నాను. రాబోయేటువంటి ఎన్నికల్లో అదేవిధంగా మేము చేసేటువంటి రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు వెన్నుదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు తాతమ్మద్ గారు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా వేదిక మీద ఆశీనులో ఉన్న ఎంపీ నామనాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు, అలాగే మాజీ శాసనసభ్యులందరికీ మరియు విచ్చేసిన మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్సుమాంజలు, శుభాభినందనలు. ప్రధానంగా మిత్రులారా, ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్న కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్లు, అదే చెరువుల్లో నీళ్లు, అదే రిజర్వాయర్లు ఎండిపోయినాయి. ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి, అటు తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం 4 నెలల్లోనే వాటర్ మేనేజ్మెంట్ చేయటం చేతగాని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్టంతో పాటుగా ప్రజలకి తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని. ప్రభుత్వ చేతగానితనం వల్ల, వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించాల్సిన పరిస్థితి. కేవలం మన చేతిలో ఉన్న వ్యవస్థల్ని మనం ఏ రకంగా కాపాడుకున్నాం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. ఈ 4 నెలల్లోనే వచ్చిన ప్రభుత్వం కృష్ణా జలాల మీద పెత్తనాన్ని మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళని కనీసం తాగునీటి కోసం కూడా తీసుకోవటానికి కూడా సౌలభ్యం లేని పరిస్థితి. ఎందుకని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఆ రోజున వెలుగెత్తి 1,00,000 మంది ప్రజల సమక్షంలోనే మన తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది, ఈ కేఆర్ఎంబీకి ఈ ప్రభుత్వం రాగానే పెత్తనం అప్పచెప్పింది నాగార్జున సాగర్ మీద, దాని యొక్క ప్రతిఫలం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ పంటలు ఎండిపోవడమే కాదు, కనీసం తాగునీటికి కూడా మార్చి నెలలోనే ఇంత ఎద్దడి. ఖమ్మం నగరంలో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు పాత్రికేయ మిత్రులు కానీ, ప్రజలు కానీ. ఎక్కడ చూసినా బోర్లు వేస్తూ ఉన్నారు. ఖమ్మం నగరంలో కనీసం రోజుకు 100 బోర్లు పడతా ఉన్నాయంట. ఎప్పుడైనా సరే సర్ప్లస్ వాటర్ చూసినాం మనం ఇక్కడ. సాగునీరు, తాగునీరు, కరెంటు విషయంలో కనీసం రెప్పపాటు కూడా కరెంటు పోని పరిస్థితిని గత 10 సంవత్సరాల్లో, 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో చూసినాం. కేవలం 4 నెలల్లోనే ఇంత తేడా. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రైతుల దగ్గర పోతే రైతులు కూడా ఇవాళ మేము ఒక రైతులు పొట్ట మీదకి వచ్చిన పంట ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది. ఆయన 10 ఎకరాలు వేసిండు. ఎకరానికి కనీసం 20-25 రూపాయల నష్టం వాటిల్లటం జరిగింది. ఆ రైతుకి 5 ఎకరాల 30 గుంటలు ఉందంట మొత్తం ఆయన రైతు ఎక్స్టెంట్. రైతు మంది పడలే. ఆయన భార్య పేరు మీదనో లేకపోతే తండ్రి పేరు మీదనో ఉన్న ఒకే ఎకరం 30 గుంటలకు మాత్రమే రైతు బంధు పడింది. 5 ఎకరాలు 30 గుంటలు ఉన్న వాళ్ళకి పడలే. అటు రైతు సరిగ్గా నీళ్లు వదలక, వాటర్ మేనేజ్మెంట్ చేసుకోలేక, తర్వాత ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అటు పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలి. అట్లనే తక్షణం మీరు కేఆర్ఎంబీతో మాట్లాడతారా, లేకపోతే ఎవరితో మాట్లాడతారు అధికారులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, అలాగే జిల్లా మంత్రులు పూనుకొని ఖమ్మం నగరంతో పాటుగా పాలేరు రిజర్వాయర్ మీద ఆధారపడ్డ దాదాపు 2,600 ఆవాసాలు ఖమ్మం నగరంతో పాటు మిషన్ భగీరథ మీద ఆధారపడి ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా రేపు తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ½ టీఎంసీ ఉంది. అది నీరు నాకు తెలిసి ఒక వారం రోజులు కూడా సరిపోదు. తర్వాత పరిస్థితి ఏంటి? మీరు మనం ఇంకా మార్చి 31 ఉన్నాం. ఏప్రిల్ నెల ఉంది, మే నెల ఉంది, జూన్ నెల ఉంది. తర్వాత ఇంకా వచ్చే 3 నెలల పాటు మనం తాగునీటి ఎద్దడిని ఏ రకంగా నివారించడం కోసం అని చెప్పి నాగార్జున సాగర్లో ఉన్న జలాలన్నీ దాని మీద మనం అవతల ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉంది. తాగునీటి అవసరాల కోసం మొన్న మధ్యనే 4 రోజుల క్రితం 4 రోజుల లోపలనే 6 టీఎంసీలు తీసుకుపోయింది. మనం మాత్రం ఏం డ్రా చేయలేకపోయినాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనంలో తీసుకొని ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, బేరీ చేసుకోండి. గతంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయింది, మళ్ళా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇవాళ నామా నాగేశ్వరరావు గారు మన అభ్యర్థిగా ప్రకటించబడి ఉన్నారు. ఆల్రెడీ వారి యొక్క ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నారు. రేపటి నుంచి మరి మండల మీటింగ్లు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో నామా నాగేశ్వరరావు గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రైతాంగానికి లేదా ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు అధైర్యపడకండి, మీకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అందరం ఉన్నాం, నాయకులు ఉన్నాం, కొట్లాడతాం ప్రభుత్వంతో. మీకు పంట నష్ట పరిహారం ఇచ్చే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ కదిలింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మరి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇది కొనసాగుతుంది. మేము రైతాంగానికి కూడా అండగా ఉంటాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలందరికీ, ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అజయ్ గారు కొన్ని విషయాలు చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సమరంలో ఏ విధంగా నామా నాగేశ్వరరావు గారిని గెలిపించేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణ ప్రకారం వారు నామినేషన్ వేసే లోపుగానే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గాల్లోని మున్సిపల్, నగర, అదేవిధంగా మున్సిపల్, మండల స్థాయి నాయకుల, కార్యకర్తల సమావేశం ముఖ్యులను కలిసే ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ తర్వాత సెకండ్ విడతగా నామినేషను, ఆ ప్రక్రియ మళ్ళీ మధ్యలో మాట్లాడతాం. ఈరోజు అందరం కూడా ఇక్కడికి హాజరైన నాయకత్వం అందరం కూడా మరి ఒక దీక్ష తీసుకొని పెద్ద ఎత్తున మరి ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో గ్రామాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజల మనసులో కూడా ఉంది. గతంలో ఉన్న కేసీఆర్ గారి పరిపాలన, ఈరోజు కాంగ్రెస్ పరిపాలన. ఎప్పుడు కూడా పాలేరు చెరువు, మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినాం. మా జ్ఞాపకం పెరిగినాక ఈ రకమైన స్థితి పాలేరు రిజర్వాయర్ ఎన్నడూ రాలే. ఇవాళ ఖమ్మం పట్టణంలో వారానికి ఒక రోజు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ముందు చూపు లేక, ఒక ప్రణాళిక లేక, మరి అవగాహన మరి ఏ రకంగా ఉన్నదో ఈరోజు పాలేరు రిజర్వాయర్ యొక్క అడుగంటిన జలాశయాలను చూస్తేనే ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 10 ఏళ్ల పరిపాలన అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 10 ఏళ్ల పరిపాలనలో ఎవరు మంత్రులు అనుభవించారు? గతంలో నామినేషన్ వేసే నాటికి, నోటిఫికేషన్ నాటికి అందరు బీఆర్ఎస్లో ఉన్నారు. గత 5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా అనుభవించిన పెద్దలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇవాళేదో కొత్తగా వచ్చి 10 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడారు. ఈ 100 రోజుల్లో మీరు ఏం చేసిండ్రు? అసలు మిగతా మీ గ్యారెంటీల సంగతి ఏముండేది, కానీ తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏ రకంగా కనపడుతుందో. ఇవాళ ఎక్కడ చూసినా కూడా డ్రింకింగ్ వాటర్ కోసం బోర్లు, వేసిన పంట కాపాడుకోవాలని రైతాంగం బోర్లు వేసే పరిస్థితి కనపడుతుందంటే మీకు ఏ రకంగా అవగాహన ఉండి కూడా మీరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. అందుకని రైతాంగం, ప్రజలు ఈ పరిపాలన చూశారు. ఈ పరిపాలన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూసిన మీరందరూ కూడా ప్రజలు మరి గత పరిపాలనలో ప్రభుత్వ పథకాలని అనుభవించారు, పరిపాలన ఫలితాలను కూడా చూశారు. వీటిని బేరీ చేసుకొని తీర్పిచ్చి నామా నాగేశ్వరరావు గారికి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి అఖండ విజయం చేకూర్చే విధంగా ప్రజలందరూ కూడా మాకు చేతునందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ఈ కార్యక్రమంలో ముందుగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని నియోజకవర్గాల్లో పంటల మీద గత 2-3 రోజులుగా ఎండిపోయిన పరిశీలనలో భాగంగా ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం జరిగే కంటే కొద్ది ముందు పాలేరు రిజర్వాయర్ను చూడడం జరిగింది. నేను 92-93 నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అంత అడుగంటిన జలాశయాన్ని ఎప్పుడు చూడలేదు. మిడిల్ ఆఫ్ ది రిజర్వాయర్లోకి పోయి పరిశీలించి అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడి నుంచి నీలకొండపల్లి దగ్గరికి వెళ్ళి ఎండిన పంటలను కూడా చూడడం జరిగింది. రైతులు బోర్న విలపిస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టం ఎకరానికి 25,000 రూపాయలు కట్టించడం కాకుండా ఇమ్మీడియట్గా సాగర్ జలాలను తీసుకొచ్చి పాలేరు రిజర్వాయర్ నింపి ఖమ్మం ఉమ్మడి జిల్లా తాగునీళ్లు కానీ సాగునీరు కానీ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఇంతటి విపత్కరమైన కష్టం ఎప్పుడూ రాలేదు. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్ లోక్సభ పక్ష నేత, అనుభవశాలి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటిగా ఓటేసినటువంటి వ్యక్తి అన్న. ఖమ్మం జిల్లా మీద కాకుండా తెలంగాణ రాష్ట్రం గొంతుకై వినిపించే విధంగా లోక్సభలో మా అందరినీ సమాయత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ అవసరాలు కానీ పోరాడినటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి మరీ ఖమ్మం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నిలబడి ఓటు అడగడానికి మొట్టమొదటి ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఒక అప్పీల్ చేయదలుచుకున్న ప్రజల్ని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు ఈ ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్ల ప్రజలందరినీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేస్తూ, నార్త్ తెలంగాణ నుంచి దాదాపు 2001 నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి 10 సార్లు 15 సార్లు ఓటేసి మార్పు కోసం కోరుకొని ఉండవచ్చు కాక ఆ మార్పును చూశారు. అనేక కష్టాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం చుట్టూ రిజర్వాయర్లు చెరువులు నింపి మిడాది సమ్మరి మే జూన్లో కూడా మత్తళ్ళు పోయించిన కాలం చూశాం తప్ప ఇప్పటిదాకా ఒక కరువును చూడలే. అలాంటి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ మరొక్కసారి అక్కడ 15 సార్లు ఓట్లేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మంలో 14లో ఒకటే సీట్, 18లో ఒకటే సీట్, 23లో ఒకటే సీట్ ఇచ్చినప్పటికీ కూడా అనేక డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇవి ఈ ఒక్కసారి నామా గారిని గెలిపించే ఈ ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీని నామా గారిని గెలిపించడం ద్వారా కేసీఆర్ గారు సంతోషిస్తారు. నామా గారిని బ్రహ్మాండంగా గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలను వేడుకుంటూ, బీసీలందరూ కూడా ఐక్యమై ఈ పార్టీని కాపాడుకోవాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో 39 మంది గెలిచినా, ఒక అమ్మాయి లాస్య చనిపోయినప్పటికీ 38 మంది ఉన్నా, మేమందరం కూడా కష్టపడి మా కార్యకర్తలు గెలిపించిన పార్టీ నుంచి ఒక్కొక్కరు పోవడం ఇది మంచిది కాదు. వారందరూ కూడా వెనక్కి రావాలి. ఒకటి. రెండవది ఇంకొక విషయం ఏంటంటే కూడా, గౌరవనీయులు కేశవరావు గారు పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి మా కేశవన్న, మా అందరికీ సంధానించాల్సిన కేశవన్న ఖచ్చితంగా కూడా ఏమి ఆశించిపోయారో ఇది కరెక్ట్ కాదన్న. మీకు పెద్దవారు మీకు చెప్పాల్సినంత వయసు నాకు లేదు, అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేకుండా ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ సెకండ్ పొజిషన్లో బ్రహ్మాండంగా చూసుకున్న మిమ్మల్ని ఏం ఆశించిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక 1 ఇయర్ ముందు నిర్ణయం తీసుకొని 1 ఇయర్ ముందు పోయి ఉండి మీ కోరిక తీర్చుకున్నా బాగుండేది. లేదా ఈ కష్టకాలంలో నెక్స్ట్ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత పోయినా బాగుండేది. కానీ వీటిని కూడా ప్రజలు గుర్తించుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.